అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటి ఈ వివాదం అంతర్జాతీయంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వివాదం మీద ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోంది, అసలు ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే అసలు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ లడ్డూ వివాదంలో కేంద్ర నిర్ణయం ఏంటి? కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందా? కేంద్రం జోక్యం చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని వీటికి ఏర్పాటు చేయబోతుందా, లేదంటే అసలు కేంద్రం మిన్నుకుండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఓం నమో వెంకటేశాయ నమః. ఎందుకంటే ఏడుకొండలవాడు, అవును, ఆయన ఏది జరిగిన సెన్సేషనే, ఆయన మహిమలు సెన్సేషనే. ఏది ఆయన దగ్గర జరిగిన కుంభకోణాలు, అక్కడ జరుగుతున్న అన్యమత ప్రచారాలు, ఈ కల్తీ నెయ్యి అన్నిటినీ మౌనంగా చూస్తున్నాడు. పగలగొట్టాల్సిన టైంకి పగలగొడుతున్నాడు. ఏది పెఠేల్ మని పగలగొట్టేస్తున్నాడు. మనం ఊహించామా? భరించాం. వాళ్ళు కల్తీ లడ్డు ఇచ్చినా తిన్నాము, ఎండిపోయిన లడ్డు ఇచ్చినా తిన్నాము. ఏంటి లడ్డు ఇంత ఇదే అయిపోతుంది, ఆయన కూడా తిన్నారు కదా సార్, చిక్కిపోతుంది అనుకున్నాము, సైజు ఎందుకు ఇంత తగ్గింది అనుకున్నాము, ఇలా ఎండిపోతుంది ఏంటి అనుకున్నాము, నిల్వ ఉండట్లేదు ఏంటి అనుకున్నాము. ఏం జరిగింది? టపేల్ మన పగిలిపోయింది కదా. ఇప్పుడు బ్రహ్మాండమైన లడ్డు తయారైపోతాం. ఇప్పుడు భక్తులంతా హ్యాపీ. ఇవాళ అందరి కళ్ళు సుప్రీంకోర్టు వైపు, ఇవాళ అందరి కళ్ళు నీకు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులందరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ఇవాళ ఏంటి దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తారు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏమి డెసిషన్ ఇస్తుంది అనే దాంట్లో ఏముంటుంది. ఇందులో డెసిషన్ ఏముంటుంది? మామూలే, కోట్లాది భక్తుల విశ్వాసాలకు అనుకూలమైన నిర్ణయం. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చేది కూడా ఇవాళ ఏంటి, ముందు భక్తుల యొక్క విశ్వాసాలు నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ జడ్జీలు కూడా స్వామివారి భక్తులే కదా. అవును, వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ఉంటారు, తిరుపతి వస్తారు కదా ప్రతి జడ్జి. మొన్నే వచ్చి వెళ్ళారు. ఎవరు? సీజే చంద్రచూడ్ గారు మొన్నే వచ్చి వెళ్ళారు. సింపుల్గా ఆయన టీంలో ఎవరు అన్యమతస్థుడు ఉన్నాడు, డిక్లరేషన్ మీద సైన్ చేసి. అంటే ఇవాళ ఏంటి, ఆచారాలు పాటించాలా, సనాతన ధర్మాన్ని గౌరవించాలా. మనం ఏంటి, కల్తీ జరిగింది వాస్తవం, అందులో ఇంకా నీకు సెకండ్ ఒపీనియన్ లేదు, ఎవరికీ లేదనమాట. అది అసలు ఆ లడ్డు పట్టుకుని ఎవరైనా చెప్తారు కదా. కోట్లాది భక్తులు గత 3 ఏళ్లుగా చెప్తున్నదే కదా. ఏది, అక్కడ ఏదో జరుగుతోంది, అందుకే లడ్డు క్వాలిటీ తగ్గింది. నాసిరకం జీడిపప్పు వాడుతున్నారని, నాసిరకం యాలుకలు వాడుతున్నారని. 800 కోట్ల బడ్జెట్ కృష్ణ ఈ సరుకుల మీదే సంవత్సరానికి. నీకు 8 mm పొడవున్న యాలుకాయలు వాడాలి. అవును, యాలుకలు నీకు పొడవు ఎంత ఉండాలా? 8 mm. కానీ వాడుతోంది 4 mm. అంటే ఎంత కక్కుర్తి పడ్డారు. జీడిపప్పు కూడా అంతే. మొత్తం అక్కడ వాడుతున్న నాసిరకం సరుకుల వల్లే మహాప్రసాదం నాణ్యత దెబ్బతిందనమాట. ఇది మరి ఘోరం. ఏది, ఆవు నెయ్యి కల్తీ కాదు అసలు అది వెన్న నుంచి చేసే నెయ్యి కాదంట. ఇప్పుడు నెయ్యి జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనెని కల్తీ చేశారని, నెయ్యిలో కలిపేశారని, అలాగే ఫిష్ ఆయిల్ని కూడా ఈ నెయ్యిలో కలిపేశారని, జంతువుల కొవ్వును కూడా నెయ్యిలో కలిపి ఈ స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో ఈ జంతువుల కొవ్వును వాడారు అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దాని అంటే రిపోర్ట్స్లో కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నెయ్యి అంటే వెన్న నుంచి వచ్చేది. వెన్న అంటే బటర్, అదే బటర్ ఆయిల్. ఇప్పుడు దానిలో బటర్ ఆయిల్ ఉందా అని చూస్తే అసలు లేదు, ఫిష్ ఆయిల్ అంటే ఏంటి, వెన్న లేని నెయ్యి తయారు చేసిన పేటెంట్ జగన్మోహన్ రెడ్డిదే. వెన్న లేని నెయ్యి తయారు చేసిన దానికి ఆయన అప్లై చేసుకోవాలా. ఏది, ఆ పేటెంట్ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏంటి, ఆ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, అల్ఫా, ప్రీమియం, ఈ 5టికి ఇచ్చాడు.
ఈ 5 సిండికేట్ అయ్యాయి. అసలు ఈ 5 ఎవరెవరివి, వీటి కెపాసిటీ ఎంత, ఎప్పుడు పెట్టారు, వీటి కోసమే మీరు టెండర్ నిబంధనలు మార్చారు. 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలి ఆ డైరీ. అవును. రోజుకి 8 టన్నులు నెయ్యి తయారీ అయ్యేటట్టు ఉండాలి. నీకు టర్న్ ఓవర్ 250 కోట్ల రూపాయలు ఉండాలి. ఏడాదికి టర్న్ ఓవర్, దాన్ని 150 కోట్లకు తగ్గించాడు. దీన్ని 2 లక్షల లీటర్లకు తగ్గించాడు. 800 కిలోమీటర్ల లోపే ఉండాలి డైరీ. ఈ దుండిగలు కదా ఏఆర్ డైరీ, దానికోసం 1500 చేశాడు. ఇప్పుడు అదే కదా నిన్న ఆనం వెంకటరమణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. ఏంటి, సుబ్బారెడ్డి ఏమో అదే ఏఆర్ డైరీ దగ్గర 419కో ఏమో కొన్నాడంట. భూమన కరుణాకర్ రెడ్డి ఏమో 319కు కొన్నాడంట. దొంగ ఎవరని అడుగుతున్నాడు. దొంగ సుబ్బారెడ్డా నువ్వా? ఇప్పుడు ఈ దొంగని తేల్చాల్సింది సుప్రీంకోర్టు. ఇప్పుడు దొంగని తేల్చాల్సింది ఆనం వెంకటరమణారెడ్డి కాదు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మనం కాదు, భక్తులం కాదు. ఎవరు తేల్చాలా? బంతి సుప్రీంకోర్టు దగ్గర ఉంది. ఎవరు దొంగ అనేది తేల్చడం కోసం దర్యాప్తు ఏజెన్సీగా ఎవరిని నియమిస్తారు? సిట్నే కొనసాగిస్తారా? సిబిఐ ఆర్డర్ చేస్తుందా? సిబిఐకి దేశం మొత్తం నమ్మినా ఇళ్ళు నమ్మట్లా. ఎవరు? 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు. అసలు సిబిఐ అంటే అదో పెద్ద జోక్ అయిపోయింది. అదో పంజరంలో చిలక కాదు, అదేంటి తాడేపల్లిలో చిలక అంటున్నారు, లేకపోతే యలహంక ప్యాలెస్ చిలక అంటున్నారు. అసలు సిబిఐ ఎస్పీ మీదే కేసులు పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో. మామూలు బంతి ఆట ఆడుకోవాలా. సిబిఐ వద్దని ఒక ఆయన లెటర్ రాస్తాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిబిఐ కావాలంటాడు, మళ్ళా సిబిఐ వద్దంటాడు. బంతి ఆట ఆడారు సిబిఐతో. ఇప్పుడు సిబిఐ వేస్తుందా మరి? అంటే వీళ్ళు నమ్మరు. ఓకే, అల్టిమేట్గా కోర్టు అయినా ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి? నమ్మకం, అవును, విశ్వాసం. ప్రజలు దేన్ని నమ్ముతున్నారు, దేన్ని విశ్వసిస్తున్నారు, ఆ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలనేది భక్తుల యొక్క డిమాండ్. అవును సార్. ఇప్పుడు అసలు ఈ లడ్డూ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోతోందా? కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ లడ్డూ వ్యవహారంలో? ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు జరిగిందని నిర్ధారణ అయితే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి సార్ అంట రావు గారు ఏదో సినిమాల డైలాగ్. ఇప్పుడు రేపు పొద్దున, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇదే మన ఎవరు ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వాళ్ళు ఒక 5 పిటిషన్లు వేశారు. డెసిషన్ మీరు తీసుకోండి. ఏది? వాళ్ళ సిట్టు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అతను రౌడీజాన్ని అణిచేశాడు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హయాంలో అసలు రౌడీ షీటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అతనికి ఉన్న కెరీర్ ట్రాక్ రికార్డు. అటు గోపీనాథ్, లేకపోతే హర్షవర్ధన్ రాజు, వాళ్ళ టీం ఏదో ఉంది 9 మంది. బ్యాడ్ మీరు రిమార్క్ లేదు. మరి దానికి 3 రోజుల్లోనే వాళ్ళు బాగా వెళ్ళారు. అవును. ఏది? ఏఆర్ డైరీకి వెళ్తున్నారు, అక్కడ టెండర్స్ చూశారు, మొత్తం అంతా తెప్పించేశారు. 2 రోజులే వాళ్ళు పనిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సిట్ కొనసాగించటం అభ్యంతరం ఏమిటి? లేదు, ఈ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషను, సుబ్బారెడ్డి వేసిన పిటిషను, ఇవన్నీ పరిగణలో తీసుకుని కేంద్రం మీరు సిబిఐని ఇవ్వండి అని అడిగింది అనుకోండి, వేయమంటది. మాకు అభ్యంతరం లేదంటుంది. ఓకే, సిబిఐకి ఆర్డర్ ఇవ్వమని, సిబిఐకి లెటర్ రాయమని డైరెక్షన్ ఇవ్వచ్చు. కానీ ఈ లడ్డు వివాదంలో ఇప్పటివరకు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి జోక్యం చేసుకోలేదు. కారణం ఏంటి? అంటే జోక్యం చేసుకోవటం అంటే ఏ విధంగా దీనిలో జోక్యం చేసుకుంటుంది? జోక్యం చేసుకునే అవకాశం ఏముంది? జరుగుతుంది కదా. ఓకే, ఏది? ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం, అలాగే ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన విషయం. వాళ్ళు కూడా షాక్లో ఉన్నారేమో కృష్ణ. ఏంటి, ఒకసారిగా అమిత్ షా, ప్రధాని మోడీ, మొత్తం రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ కూడా
టపకమని వాళ్ళు తిన్న లడ్డు గుర్తొచ్చిందేమో. ఓకే. ఇది ఇప్పుడు వీళ్ళకి అదొక ఆనవాయితీ ఏంటి, ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, ఇక్కడున్న నాయకులు, ఎంపీలు వీళ్ళెళ్ళి కలిసినప్పుడల్లా ఏమిస్తారు వాళ్ళకి? శ్రీవారి ఫోటోని దాంతో పాటుగా లడ్డూని కూడా ప్రసాదంగా. లడ్డు చక్కగా ఆప్యాయంగా వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుంటారు, తింటారు కదా. ఉమ్. వాళ్ళు అసలు ఆ షాక్లో నుంచి కోలుకోలా. ఓకే. ఏది పంది కొవ్వుతో కలిపిన లడ్డూని మనతో తినిపించారు అని గోరఖ్పూర్ ఎంపీ అన్నాడు. ఉమ్. రవికిషన్ ఎవరతను, గోరఖ్పూర్ ఎంపీ, ఆయన చాలా సీరియస్గా చాలా సీరియస్గా మాట్లాడాడు. ఉమ్. కోట్లాది హిందువులతో పంది కొవ్వు లడ్డు, పంది మాంసం తినిపించాడు అన్నారు. ఉమ్. ఇలాంటి పరిస్థితుల్లో సరైన డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. ఎవరైతే కక్కుర్తి పడ్డారో కమిషన్ల కోసం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఇవాళ స్వామివారికి సరఫరా అయ్యేటట్టుగా చూడాలి. ఒక్క ప్రసాదం కల్తీ మీదే కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన తీర్పు అసలు తిరుమల తిరుపతిలో జరుగుతున్న అనాచారాలు, అపచారాలు, అవినీతి కుంభకోణాలు, వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానం పైన ఉంది. మళ్ళా ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ తీర్పు ఒక మైల్ స్టోన్ కావాలి.